ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుండి 42 వచనాలు ధ్యానిద్దాం. కంటికి కన్ను పంటికి పళ్ళు అనే ఈ నియమము అధిక ప్రతీకారం తీర్చుకోవద్దు అని చెప్పేసి పాత నిబంధనలో మనము నిర్గమాకాండం, లేవియాకాండం, అలాగే ద్వితీయోపదేశకాండంలో మనం చూడొచ్చు. ఈ నియమం కేవలము న్యాయాధికారులకు మాత్రమే ఇవ్వబడింది. అంటే గవర్నమెంట్ న్యాయాధికారులకు మాత్రమే ఇవ్వబడింది. నేరానికి మించి శిక్ష విధించకుండా ఉండడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. యేసు కాలంలో యూదుల నాయకులు దీనికి తప్పు అర్థం చెప్పేవాళ్ళు. వాళ్ళేమని అనేవారంటే వ్యక్తిగతంగా జరిగిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవచ్చు అని వాళ్ళు బోధించేవారు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవద్దు అని. యేసు చెప్పిన అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. న్యాయమూర్తులు మరియు పోలీస్ అధికారులు దుష్టులైన వ్యక్తుల్ని ఎదిరించడం అవసరమే. ఒక సంస్థ నిర్వాహకులు నియమాన్ని ఉల్లంఘించిన ఉద్యోగిని శిక్షించడం అవసరమే. ఉపాధ్యాయులు తమ విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడము అవసరమే. అంటే అధికారంలో ఉన్న వారి శిక్ష మరియు క్రమశిక్షణను మనందరము కూడా అంగీకరించాలి. ఈ భాగంలో యేసుక్రీస్తు వ్యక్తిగతంగా ఇతరులతో ఎలా వ్యవహరించాలి అనేది చెప్తున్నారు. వ్యక్తిగతంగా మనల్ని ఎవరైనా అన్యాయం చేస్తే ఆ వ్యక్తిపై మనం స్వంత ప్రతీకారం తీర్చుకోకూడదు. దానికి బదులుగా యేసుక్రీస్తులాగా మనం ఆ వ్యక్తిని క్షమించాలి అని అంటున్నాడు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్తున్నాడు. దుష్టుడైన వ్యక్తిని ఎదిరించవద్దు అంటున్నాడు. ఈ సామెత యొక్క అర్థం చాలా లోతైంది. దీని అర్థం మనం మన శత్రువుల్ని ప్రేమించాలి, మనం దయగలిగిన వారమై ఉండాలి, సాత్వికంగా ఉండాలి, కానీ మనల్ని మనం రక్షించుకోకూడదు, మన స్వంత ప్రయోజనం కోసం ప్రయత్నించకూడదు. మనపై ఎలాంటి వ్యక్తిగతమైన నిందను వేసినా మనం ఎప్పుడూ కూడా ప్రతీకారం తీర్చుకోకూడదు. దానికి బదులుగా మరింత బాధను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలంటున్నాడు. ఎవరైనా మనల్ని ఒకసారి కొడితే ఆ వ్యక్తిని రెండోసారి కూడా కొట్టనివ్వాలంట. ఎవరైనా మనల్ని అవమానిస్తే మనల్ని మనం సమర్థించుకోకుండా దానికి బదులుగా మనము నిశ్శబ్దంగా భరించాలంటున్నాడు. చూద్దామా ఒకసారి 1 పేతురు 2వ అధ్యాయము 19 వచనం 20వ వచనం చూద్దాము. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన నోరెత్తలేదంట, దూషించలేదంట. ఏమన్నా అంటే సైలెంట్గా ఉన్నారంట. మనము ఏదన్నా అంటే వెంటనే కోపం వస్తుంది, దాన్ని సహించలేము. కానీ మనకు మాదిరి యేసుక్రీస్తే. చెంపదెబ్బ తినడం అంటే ఆత్మీయ బలహీనత కాదు. ఇది మన గౌరవం కోసం కాదు, దేవుని గౌరవం కోసం మాత్రమే. మనం సైలెంట్గా ఉన్నామంటే అక్కడ మహిమపరచబడేది దేవుడు. ఇక్కడ 2వ ఉదాహరణ చెప్తున్నాడు. ఎవరైనా నీ మీద వ్యాజ్యము వేసి పైన అంగి అడిగితే గనక ఆ వ్యక్తికి పైన వస్త్రం కూడా ఇచ్చే అంటున్నాడు. అంటే దాని అర్థము హక్కుల కోసం పోరాడొద్దు అని చెప్తున్నాడు. ఇది నాదే, ఇది నా ఆస్తి, నాది, నాకు సంబంధించింది, నాకు ఈ హక్కు ఉంది అని చెప్పి హక్కు కోసం మీరు పోరాడొద్దు అంటున్నాడు. దాని బదులు ఉదారత చూపించాలంటున్నాడు. 3వ ఉదాహరణ, నిన్ను
ఎవరైనా 1 మైలు దూరం రమ్మంటే ఇంకొక మైలు అదనంగా వెళ్ళు అంటున్నాడు. దాని అర్థం ఎవరైనా ఏదన్నా పనిని నీకు అప్పగించినప్పుడు అది నీ కర్తవ్యంతో నువ్వు కొంతవరకే చేయడం కాదు, ఇంకా అదనంగా చెయ్యి, ఇంకా ప్రేమతో అదనంగా చెయ్యి అంటున్నాడు. 4వదిగా అప్పు అడిగిన వారికి ఇవ్వమంటున్నాడు. ఎవరైనా నీకు సహాయంలో ఉండి ఎవరైనా ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వ. నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగగోరువాని నుండి నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరువాని నుండి నీ ముఖము తిప్పుకోవద్దు అంటున్నాడు. అడిగిన వారికి ఇవ్వాలంట. దీని అర్థము తాగుబోతులకి తిరుగుబోతులకి విచక్షణారహితంగా ఇచ్చేయమనట్లేదు. ఎందుకంటే ఇది మన డబ్బు నా డబ్బు అనుకుంటాక లేదు. మన డబ్బు మనది కాదు, మన ఆస్తి మనది కాదు, అది దేవునిది. ఎవరైనా మనకంటే ఎక్కువ అవసరతలో ఉంటే వారికి ఇవ్వాలి అని ఈ మాటకు అర్థం. మనం దేవుడిచ్చిన ఆస్తికి కేవలం నిర్వాహకులం మాత్రమే. ఇది నా ఇల్లు, ఇది నా డబ్బు, ఇది నా ఆస్తి అని మనం అనకూడదంట. ఇవన్నీ దేవుడు మనకి ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు కాబట్టి ఎవరైనా అవసరతలో ఉంటే వారికి సహాయం చేయాలి. చూద్దామా? యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17 నుండి 18 వచనాలు ఒకసారి చూద్దాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతో నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సొంత వారికే, సొంత పిల్లలకే, సొంత సహోదరులకే, సొంత వారికే ఉండి కూడా ఇవ్వని వారు ఈ లోకంలో ప్రస్తుత కాలంలో మనం చాలామందిని చూడొచ్చు. అన్ని విధాలుగా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ కష్టాల్లో ఉంటే, బాధలో ఉంటే చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్యాపీగా కడుపు నింపుకునే వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళకి మనం పెట్టేదేంటి అని అనుకునే వాళ్ళే ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ ప్రేమని మాటల్లో కాదు క్రియల్లో సత్యముతో చూపించండి అంటున్నాడు. ఇదే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనలో ఉంది అనడానికి అర్థము ఇదే. మనము క్రియల్లో సత్యముతో ప్రేమించాలి. మనం ధ్యానించుకున్న ఈ భాగం అంతటిలో యేసుక్రీస్తు మనం అనుసరించడానికి క్రొత్త ఆజ్ఞలేమి ఇవ్వడం లేదు. ఇక్కడ మనం క్రొత్త వ్యక్తులుగా ఉండాలని, లోకస్తుల నుండి భిన్నంగా ఉండాలని, నిస్వార్థంగా మన కోసం కాదు ఇతరుల కోసం జీవించాలని బోధిస్తున్నాడు. ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటున్నాడు. అంటే మనల్ని మనం పూర్తిగా తిరస్కరించుకోవాలి. మనల్ని మనం ఎలా తిరస్కరించుకోవచ్చు? ఇతరులు మనల్ని అన్యాయంగా నిందిస్తుంటే, అవమానిస్తుంటే, మనకి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంటే వారిని ప్రేమించడం అనేది అసలు సులువు కాదు కదా. చాలా చాలా కష్టం. కానీ మనల్ని మనం పూర్తిగా తిరస్కరించుకోవాలి అంటే ఎలా? ఒకవేళ వాళ్ళు ఎవరూ ప్రేమించకపోయినా మనల్ని మనం ప్రేమించుకుందాం అని అనుకోవడానికి కూడా లేకుండా చాలా కష్టంగా ఉంది కదా ఈ మాట. అవును, నార్మల్గా మన మైండ్తో ఆలోచిస్తే ఇది కష్టంగానే ఉంటుంది. అందుకే మనకి కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనము ఇదంతా చేయలేమండి. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తులు మాత్రమే అలా చేయగలరు. శత్రువుని అంత ఈజీగా క్షమించలేరు. మన ఎడల అన్యాయం చేసేవారిని అంత ఈజీగా ప్రేమించడం ఇంపాసిబుల్, కష్టము. మన మైండ్ సెట్తో మనం చేయలేము అది. కానీ పరిశుద్ధాత్మ సహాయం ఉంటే మనము ఆ పని చేయగలము. రెండవదిగా మనము మన స్వార్థాన్ని మనం గుర్తించాలి. మనకు ఏదైనా దక్కక బాధపడుతున్నాము అంటే అది మనం స్వార్థం వల్లే. ప్రక్కన మన వారినే పట్టించుకోకుండా మనల్ని మనమే చూసుకొని, మన పొట్టే నింపుకొని మనల్ని మనమే పట్టించుకుంటే అది స్వార్థం వల్లే. మనకి కోపం వస్తుందా? అది స్వార్థం వల్లే. మనిషిలో స్వార్థ స్వభావమే పాపాలన్నిటికీ కారణము. స్వార్థం కారణంగానే మానవుడు దేవుని నుండి వేరు చేయబడ్డాడు.
కానీ యేసుక్రీస్తు మన స్వార్థం నుండి దూరపరిచి దేవునితో సమాధానపరచడానికే వచ్చాడు. ఆయన అందరి కోసం చనిపోయాడు. కాబట్టి జీవించుచున్న మనము మన కోసం చనిపోయిన యేసుక్రీస్తు కోసం జీవించాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మనం నిజంగా క్రీస్తుతో కూడా తిరిగి జన్మించిన వారమైతే మనం ప్రభు కోసమే జీవిస్తాము. సంతోషంగా రెండో చెంపను త్రిప్పుతాం. మన హక్కుల్ని వదులుకుంటాం. ఎవరైనా హెల్ప్ అడిగితే ప్రేమతో చేస్తాం. అవసరంలో ఉన్న వారికి ఉచితంగా ఇస్తాం. మన గురించి మనం ఆలోచించుకోము. నేను, నాది, నేనే అన్న మాటలు ఉండవు క్రైస్తవుని జీవితంలో. దేవుడే వాళ్ళలో జీవిస్తాడు. నిజమైన క్రైస్తవుడు అంటే మనలో యేసయ్య జీవించాలి, అంతే, మనం కాదు. క్రీస్తు చెప్పినట్టు మనం ఎంతమంది జీవిస్తున్నాం? మనల్ని మనం ఈ దినాన పరీక్షించుకుందాం. ఆమెన్.